నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1, 2, 3 సంబంధించిన ఫలితాలు కూడా విడుదల చేస్తాం. అంత ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి. అటు నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే 13 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, మళ్ళీ అందులో రిజల్ట్లో తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అభ్యర్థులు ఎవరైతే వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. సో మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి కంటెస్టెడ్ ఎమ్మెల్సీ సో ప్రసన్న హరికృష్ణ గారు. అన్న నమస్తేనా. నమస్తే. ముందుగా వాహిని టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. చెప్పండి. అంటే ఎట్లా కూడా వచ్చు అంటే గ్రూప్ 1లో 13 ఇయర్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అవకతవకలు జరగడం, సో స్టార్టింగ్ నుంచి కూడా ఇష్యూస్ లో ఉండడం ఈ పేపర్ ఎట్లా కూడా. సో అవకతవకలు అనేటువంటి పదం కన్నా అన్యాయం అనేటువంటి పదం అనేది సముచితంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు అన్నట్లు ఒక 13-11 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్, ఎన్నో ఆశలతో అభ్యర్థులు ప్రిపేర్ అయినటువంటి నోటిఫికేషన్. 10 ఏళ్ల నుంచి కొంతమంది చదువుతుంటే, కొంతమంది 5-6 సంవత్సరాలు, కొంతమంది 2-3 సంవత్సరాల నుంచి చదువుతున్నారు. జెన్యూన్గా సీరియస్గా చదువుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం ఈ అభ్యర్థుల వైపు నుంచి. బట్ మొన్న మార్చి 10వ తారీఖున ఇచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో, కొన్ని వేల మందిని కంప్లీట్గా అనుమానాలకు, అనేక సందేహాలకు గురి చేసింది. ఎందుకు అన్నప్పుడు, సో నిన్న మీరు గ్రూప్ 3 రిజల్ట్ చూసారు, 2 రోజుల క్రితం గ్రూప్ 2 రిజల్ట్ చూసారు. ఆ 2 ఎగ్జామ్ల కాంటెక్స్ లోపల ఇచ్చినటువంటి రిజల్ట్ GRL అంటే ర్యాంకింగ్ లిస్టును క్లియర్ కట్గా మెన్షన్ చేశారు, పబ్లిక్ డొమైన్ లోపల పెట్టారు. మరి 10వ తారీఖున ఇచ్చినటువంటి గ్రూప్ 1కి సంబంధించి ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? ఎందుకు GRL ప్రకటించలేదు? ఎందుకు కేవలం క్యాండిడేట్ లాగిన్కు మాత్రమే మీరు దాన్ని కన్ఫైన్ చేసిర్రు? అంటే నేనున్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసిన నా మార్కులు నాకు మాత్రమే తెలిసే విధంగా మీరు అలాంటి ఎందుకు ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారు? గ్రూప్ 2, 3లో అలాంటి ఇనిషియేటివ్ తీసుకోకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి నేపథ్యం కోణంలో ఎందుకు గ్రూప్ 1కు అంత ప్రయారిటీ మీరు ఇచ్చారు? అంటే ఏమైనా జరిగిందా? మీరేమైనా అనుకుంటున్నారా ఇంకా వేరే విధంగా అనేది తప్పనిసరిగా అనుమానాలు అభ్యర్థుల వైపు నుంచి ఉన్నాయి, ప్రత్యక్షంగా నా వైపు నుంచి కూడా ఉన్నాయి. రెండవది ఏంటి అంటే, ఇప్పుడు GRL ప్రకటించలేదు, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ పైన అనేక సందేహాలు, అనేక అనుమానాలు కనబడుతున్నాయి అభ్యర్థుల వైపు నుంచి. ఎందుకు కనబడుతున్నాయి అంటే, మీరు అన్నటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అని చెప్పేసి. ఇక్కడ వ్యక్తిగతంగా నేను మీడియంకు వ్యతిరేకం కాదు, బట్ ఇప్పుడు మొన్న గ్రూప్ 2 ప్రకటించారు కదా, మీరు టాప్ 100 లోపల ఎంతమంది తెలుగు మీడియం ఉన్నారో లిస్ట్ పెట్టమనండి. గ్రూప్ 1 లిస్టు టాప్ 100లో ఎంతమంది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాంపోజిషన్ ఉందో ప్రకటించమనండి, తెలిసిపోతుంది క్లియర్గా. ఇక్కడ 10 మంది కూడా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి గ్రూప్ 1లో ఉంటే, 70 కన్నా ఎక్కువ మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉండేటువంటి పరిస్థితి గ్రూప్ 2లో ఉన్నది. అంటే తెలుగు మీడియం వాళ్లకు ఎలాంటి విశ్లేషణ లేదని, తెలుగు మీడియం వాళ్ళకు అసలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ కంటెంట్ లేదని చెప్పేసి మీరు గ్రూప్ 1 లోపల మార్కులు తక్కువ వేశారు కదా. ఇంగ్లీష్ మీడియం లోపల రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, చిన్నప్పటి నుంచి వాళ్ళు కాన్వెంట్ స్కూల్స్లో చదువుంటారు, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి కొంత అంటే ఎక్స్ప్రెషన్ అంటే రైటింగ్ ఏదైతే ఉందో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ మీరు ఆ డిఫరెన్స్ను చూడొద్దు, విశ్లేషణ ఎంతవరకు ఉన్నది, ఎక్స్ప్రెషన్ ఆ అభ్యర్థి నుంచి ఆ పేపర్ పైన ఏ విధంగా కనబడింది, ఆ ప్రశ్నకు రిలవెన్స్ ఆన్సర్లో ఉందా లేదా, ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి కంటెంట్ ఇచ్చాడా లేదా అనేది మీరు చూడాలి. అలా చూడకుండా మీరు రంగురంగులకు మోసపోయి కంప్లీట్గా అట్లా మార్కులు ఇచ్చుకుంటూ పోతే, సో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. సో ఏం చేయాలంటే ప్రభుత్వానికి ఏం చెప్పాలి? ఈ రిజల్ట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ప్రెషర్లో ఉన్నాము, అండ్ అలాగే ఇప్పుడు SC వర్గీకరణ అంశం పైన కావచ్చు, BC వర్గీకరణ, సో ఇవి ఎన్ని ఇష్యూస్ల మధ్యలో సో రిజల్ట్ అనేది తీసేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? ఇప్పుడు ఇది పెద్ద బాధ్యత కాదండి. ఇప్పుడు అభ్యర్థుల వైపు నుంచి ఒకటి క్లియర్ కట్గా అడుగుతున్నారు. ఏంటి అంటే, నవంబర్ 1, 2024 నుంచి జనవరి 31, 2025 వరకు పేపర్లను దిద్దారు. అంటే 3 నెలలు పేపర్లను దిద్దారు. పేపర్స్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు TGPSC చైర్మన్ ఒక స్పెల్ దిద్దడం అయిపోయిన తర్వాత TGPSC చైర్మన్ మారిర్రు. ఇప్పుడు ప్రస్తుతం బుర్రా వెంకటేశం గారు TGPSC చైర్మన్గా కొనసాగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అథారిటీకి, ఒక ఏజెన్సీకి హెడ్గా ఉన్నప్పుడు నా దగ్గర పనిచేసేటువంటి అధికారులకు నేను ఒక రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. పేపర్లను దిద్దే ఇవాల్యుయేటర్స్కి నేను ఒక రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మీరు స్టాండర్డ్గా ఇవాల్యుయేట్ చేయండి, UPSCకి ఏమాత్రం తీసిపోని విధంగా ఇవాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి నేను అంటాను. అలా చేసినప్పుడు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతలేవు అనేటువంటి క్లారిటీ వచ్చినప్పుడు, నా తర్వాత వచ్చినటువంటి మరొక చైర్మన్ పేపర్స్ను కొంచెం లిబరల్గా ఇవాల్యుయేట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ బ్యాక్లాగ్ అంశం ముందుకు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి పేపర్స్ను ప్రతి ప్రశ్నకు 1-2 మార్కులు లిబరల్గా వేయండి అన్నప్పుడు, మొదటి స్పెల్లో ఎవరైతే పేపర్లను దిద్దారో తక్కువ మార్కులు ఇచ్చినప్పుడు ఆ మొదటి స్పెల్లో ఉన్నటువంటి ఆన్సర్ స్క్రిప్ట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు అన్యాయానికి గురవుతారు. తర్వాత వాళ్లకు మొదటి స్పెల్తో కంపేర్ చేస్తే మార్కులు ఎక్కువ వస్తాయి. మరి ఇలాంటి వైరుధ్యం ఉన్నటువంటి కండిషన్లో
ఇప్పుడు అభ్యర్థుల వైపు నుంచి చాలా తీవ్రమైనటువంటి రిపల్షన్ వచ్చినప్పుడు మొన్న టీజీపీఎస్సీ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లోపల ఇగో టాప్ 100 లోపల ఎస్సీలు ఇంతమంది ఉన్నారు, ఎస్టీలు ఇంతమంది ఉన్నారు, బీసీలు ఇంతమంది ఉన్నారు, ఓసీలు ఇంతమంది ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ ఇంతమంది ఉన్నారు అని చెప్పారు. 6 పేపర్లకు సంబంధించి హయ్యెస్ట్ మార్క్స్ ఎంత వచ్చాయో ఫిగర్స్ ఇచ్చారు. బట్ మరి మీరు ఇవన్నీ ఫిగర్స్ మేము అకౌంటబుల్, మేము ట్రాన్స్పరెంట్ అనే కోణం లోపల అభ్యర్థులకు చెప్పే ప్రయత్నం మీ వైపు నుంచి జరిగింది కదా. మరి ఆ చెప్పే ప్రయత్నం మీ వైపు నుంచి జరిగినప్పుడు మీరు ఎందుకు ఈ అంశాన్ని, ఈ చిన్న అంశాన్ని మీరు పెద్దగా కన్సిడర్ చేయలేకపోయారు? టాప్ 100 లోపల ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, తెలుగు మీడియం వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఎందుకు పెట్టలేకపోయారు మీరు? అయితే ఒకటే, టీజీపీఎస్సీని మా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా తప్పనిసరిగా డిమాండ్ చేస్తున్నాం అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. 2 రకాలుగా ఉన్నది. సో ప్రభుత్వం ముందుకొచ్చి ఒక ఇనిషియేటివ్ తీసుకోండి. మీ పైన ఒక నమ్మకం ఆల్రెడీ మీరు చూపించేటువంటి నమ్మకం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. గతం నుంచి అనేక రకాల పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చారు. అనేక మందికి పెద్ద పెద్ద సభలు, మీటింగ్లు పెట్టి మీరు నియామక పత్రాలు చేతి లోపల పెట్టినటువంటి నేపథ్యం ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు కాపాడుకునేటువంటి ప్రయత్నం మరింతగా జరగాలి అని చెప్పేసి, ఆ సుస్థిరతను మీరు మరింతగా కొనసాగించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి మా వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. యూ టేక్ అన్ ఇనిషియేటివ్, ఒక ఇనిషియేటివ్ తీసుకోండి, టీజీపీఎస్సీకి చెప్పండి, మళ్ళీ రీఇవాల్యుయేషన్ చేయించండి అని చెప్పేసి. అంటే రీకౌంటింగ్ కాదు, రీకౌంటింగ్ లో ఏం తెలుస్తుందండి, మార్కులు ఎక్కడైతే తక్కువ వస్తే మళ్ళీ దాన్ని సరిచూచేస్తారు. రీకౌంటింగ్ లోపల పెద్దగా న్యాయం జరగదు. ఇక్కడ కాంటెక్స్ట్ ఒకటే అండి, న్యాయం అన్యాయం మాత్రమే. న్యాయం నిజంగానే జరగాలి అంటే 3 నెలలు మీరు దిద్దారు కదా, దిద్ది మీరు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లోపల కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, మేము ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ, భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కోసం ఒక మెరిటోరియస్ స్టూడెంట్ ను మేము ఎంపిక చేయడమే మా పని అని చెప్పేసి అన్నారు కదా. మరి మెరిటోరియస్ స్టూడెంట్ ని ఎంపిక చేసే పనిలో మీరు ఉన్నారు కాబట్టి మరొక 3 నెలలు రీఇవాల్యుయేషన్ చేయండి. అభ్యర్థులకు భరోసాను, నమ్మకాన్ని కల్పించండి. ప్రభుత్వం వైపున నమ్మకాన్ని, అదే విధంగా రిక్రూట్మెంట్ ఏజెన్సీ టీజీపీఎస్సీ పైన కూడా నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేయండి. 3 నెలలు దీన్ని కొనసాగించడం వల్ల ఎవరికి నష్టం? ప్రభుత్వం నష్టపోదు, టీజీపీఎస్సీ నష్టం లేదు, అభ్యర్థులు ఎవరు కూడా మాకు ఇప్పుడే రిజల్ట్ కావాలి అని ఎవరు డిమాండ్ చేయట్లేదు. కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్, అందరికీ లబ్ధి చేకూరేటువంటి పనిని మీరు ఎందుకు చేయరు? సో దయచేసి మీరు రీఇవాల్యుయేషన్కి ఇనిషియేటివ్ తీసుకోండి. అనేక మంది నష్టపోయారు, వాళ్ళకు న్యాయం చేయండి. వాళ్ళు అడిగేది కూడా న్యాయం మాత్రమే. కాబట్టి న్యాయం చేయాలి అనేటువంటి కోణం లోపల మాత్రమే మీరు ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్తో సో ఈ విషయాన్ని, ఈ అంశాన్ని, ఈ సమస్యను చూడండి. ఆ సమస్య పైన మీరు ఆలోచన చేయండి. ప్రసన్న హరికృష్ణ గారు సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేశారు. సో ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళ ప్రాబ్లమ్స్ పైన కొట్లాడతారా, లేకపోతే రాజకీయ నాయకుల్లాగా కంప్లీట్గా వెళ్ళిపోయి మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడే మళ్ళీ బయటకు వస్తారా? ప్రసన్న హరికృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చినప్పుడు మాత్రమే గ్రాడ్యుయేట్స్ కోసం కొట్లాడు. గత 18 ఏళ్ల నుంచి గ్రాడ్యుయేట్స్ యొక్క ఇష్యూస్ పైన ఒక అవగాహన, స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా, వారికి ఏ సందర్భం వచ్చినా, సమస్య వచ్చినా నేనున్నాను అని చెప్పేసి ఒక భరోసాను కల్పించేటువంటి వ్యక్తిగా గత 18 ఏళ్ల నుంచి ఉన్నాడు. సో తప్పనిసరిగా ఓటమి, గెలుపులు అనేవి ఎలక్షన్స్ లోపల ఇట్ ఈస్ వెరీ కామన్. ఎలక్షన్స్ కాదు, ఎక్కడైనా కామనే. బట్ ఓడిపోయినంత మాత్రాన కంప్లీట్ గా మనము ఏదో నష్టపోయాం, ఏదో కోల్పోయామని కాదు, రెట్టించినటువంటి విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తుంది. సో తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ ఇష్యూసే కాదు, తెలంగాణ సమాజం లోపల అన్యాయం ఎక్కడ జరిగినా ప్రసన్న హరికృష్ణ అక్కడ ఉంటాడు. భరోసాను, నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అది మీరు భవిష్యత్తు లోపల డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లోపల, డిఫరెంట్ ఇష్యూస్ కాంటెక్స్ లోపల మీరు ప్రసన్న హరికృష్ణను చూస్తారు. సో విన్నారు కదా, ఇది ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన రిజల్ట్స్ ఏవైతున్నాయో సో అందులో చూసుకుంటే మెయిన్గా సో అన్యాయం జరిగింది, దానికి రివాల్యుయేషనే మార్గం అని చెప్పి చెప్తాను. సో రీకౌంటింగ్ కాదు, ఒక రివాల్యుయేషన్ కావాలి. సో విద్యార్థుల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ పైన ఉంది. కాబట్టి సో దీన్ని రివాల్యుయేషన్ చేయాలి, మనం 3 నెలల సమయం తీసుకోండి అని చెప్పి ప్రసన్న హరికృష్ణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపబ్లిక్ వాయిన్ టీవీ, ఫ్రమ్ హైదరాబాద్.